ప్రస్తుతం మనతో పాటు గజల కాంతం గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. గత వారం రోజుల నుంచి బండి భగీరథ్ ఫోక్సో కేసు చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి బండి భగీరథ్ను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కేసును సిట్టు విచారణ ద్వారా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, డీలా చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల మాట. అధికార కాంగ్రెస్ పార్టీ నేతగా మీరేం చెప్తారు? మాట్లాడే ముందు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన 24 గంటల్లో డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసిండు. అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి, విచారణ చేయండి, వాస్తవాలు ఏందో తేల్చిన తర్వాత ఆ చట్టం చేసుకుంటూ పోతుంది అనే ఆలోచనతో ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాడు. ఏమని? ఏదైతే అమ్మాయి తల్లిదండ్రి ఏదైతే ఎక్కడనైతే కేసు పెట్టాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వెంటనే 24 గంటలు కూడా గడవక ముందే విచారణకు ఆదేశించాడు. విచారణకు ఆదేశించి దాని మీద చిట్టు కూడా వేశాడు. వేసి విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయంలో విచారణ చేసిన తర్వాత అసలు వాస్తవాలు ఏం జరిగాయి అనేది విచారణ జరగాలి. ఆ విచారణ చేసిన తర్వాత వెంటనే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలనే డిసైడ్ సీఎం గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. విచారణలో ఏం తేలుతుందో దాని ప్రకారము బండి భగీరథ్ మీద కేసు పెట్టి ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులకు. అయితే దాంట్లో విచారణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు కానీ, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కానీ అందరికీ న్యాయం జరగాలి, అందరి పక్షాన ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రజల పక్షాన ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఈ తెలంగాణలో చిన్న పిల్లలు మొదలుకుంటే పెద్దవాళ్ళ దాకా ఏ ఆడపిల్లకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరిగితే ఇమీడియట్లీ చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు మా ముఖ్యమంత్రి గారు. మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఆడబిడ్డలకు మహిళలకు ఎక్కడ ఏమి కొంచెం సీమ గుట్టినా ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేకూర్చాలి, చట్టపరమైన చర్య తీసుకోవాలి వాళ్ళకి హాని చేసిన వాళ్ళ మీద అని చెప్పి ఆలోచన చేసి మొదటి నుండి కూడా మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏమి జరిగినా మనం అండగా ఉండాలి, వాళ్ళని మన ఆడబిడ్డలుగా చూసుకోవాలి అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. అందుకోసమే 24 గంటల్లోనే ఆదేశాలు 24 గంటలు తెలిసినాక మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినాక 24 గంటల లోపే ఆదేశాలు జారీ చేశారు అధికారులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కు, డీజీపీ గారికి. దాని మీద చిట్టు ఏర్పాటు చేశాడు. విచారణ చేయాలి కదా. విచారణ చేసినాక ఆయన మీద బండి భగీరథ్ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి మరి వీళ్ళు సంఖ్యలు గుద్దుకొని టీఆర్ఎస్ బ్యాచ్ అంత సంఖ్యలు గుద్దుకొని సోషల్ మీడియాలో అయ్యా తప్పుడు ప్రచారం చేసుకుంటూ దుష్ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే కార్యక్రమం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు 100కు 100% అమ్మాయికి అన్యాయం జరిగితే చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. మీరేమో ముఖ్యమంత్రి పారదర్శకంగా ఉన్నారని చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన బహిష్కరమైనటువంటి నేత బండి ఏదైతే బక్కా జర్సన్, సో బండి భగీరథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. సో ఏం చెప్తారు ఈ బక్కా జర్సన్ వ్యాఖ్యలకు సంబంధించి? అవన్నీ అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. అవగాహన ఆయన హోంమంత్రి కొడుకు, హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, బండి సంజయ్ కొడుకు. అయినా మా ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళను, అలాంటి ఆలోచన లేనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. అవగాహన లేనటువంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది అవగాహన లేనటువంటి వాడు అనుకుంటారు ప్రజలు కూడా. వీరికి అవగాహన ఉన్నోడు ఉంటే మాట్లాడతాడు. చట్టాల గురించి, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడకూడదు.
ఒక ముఖ్యమంత్రి గారు నీకు ఆమె కాంప్లైంట్ చేసింది, అమ్మాయి తల్లిదండ్రి కాంప్లైంట్ చేసిన 24 గంటల్లో ఆదేశాలు జారీ చేశాడు. విచారణ ఏమన్నాడు, వాస్తవాలు ఏందో బయటికి తీయమన్నాడు. వాస్తవాలు బయటకు వచ్చినాక చట్టపరమైన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా. మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అమ్మాయి ఏజ్ మీద చర్చ ఏంటి, అసలు అమ్మాయికి సంబంధించి ఆమె మైనర్ అనేది క్లియర్గా తెలుసు. పోలీసులు అక్కడ ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. హోంమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకమైనటువంటి డీలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, డీజీపీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఎందుకు చెప్పట్లేదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, అవగాహన లేని మాటలు మాట్లాడవు. నువ్వు ఐపీఎస్ ఆఫీసరు అయిపోయినాక రిజైన్ చేసి బయటకు వచ్చినాక పోలీస్ డిపార్ట్మెంట్ను అవమానపరిచేది, డీజీపీ గారిని అవమానపరిచే మాటలు నువ్వు మాట్లాడవు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఒక ఆలోచన చేసి మాట్లాడు. ఏదైనా విచారణ చేయకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? విచారణ చేయకుండా అరెస్ట్ చేస్తారా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కదా, నువ్వు ఐపీఎస్ చదువుకున్న వాడివి, ఏం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మేనర్స్ లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటి మేనర్స్ ఉండాలి కదా మాట్లాడే ముందు. ప్రతి అంశం మీద, ప్రతి సబ్జెక్టు మీద మాట్లాడే ముందు దాని మీద చాలా జాగ్రత్తగా, ఏ ప్రభుత్వం ఉన్నా. గజ్జలకాంతం బండి సంజయ్ కుమార్కి మద్దతు ఇస్తున్నారా? నో, నేను ఎవరిని మద్దతు అడగడం లేదు. ధర్మాన్ని పాటించాలి, చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. అది బండి సంజయ్ కొడుక, ప్రధానమంత్రి కొడుక, ముఖ్యమంత్రి కొడుక నాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఆడపిల్లలకు న్యాయం చేయవలసిందే అంటున్నా. 100% ఏ ఆడపిల్ల జోలికి కూడా, చిన్న పిల్లలకి నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ మహిళలు అంటేనే గౌరవించాలి. ఆడపిల్లలను ఆడబిడ్డలాగా చూసుకోవాలి, ఒక తల్లిలాగా చూసుకోవాలి, చెల్లెలాగా చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళను ఎవరిని కూడా క్షమించకూడదని నేను కూడా చెప్తున్నా. మా ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆడపిల్లలందరూ కూడా నా చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, నా తల్లులు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర పరిపాలన నడుస్తున్నది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయినటువంటి, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ కేసు విషయంలో ఆయన అరెస్ట్ చేసిరు, ఆయన జైలు దాకా తీసుకుపోయారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇంత దూకుడు బండి భగీరథ విషయంలో చూపించట్లేదు? ఇది సోషల్ మీడియాలో మీ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం దగ్గరికి కూడా వస్తున్నా. అక్కడ అల్లు అర్జున్ అనేటోడు ఇమ్మీడియట్లీ అక్కడ చనిపోయింది. అక్కడ వ్యక్తి కండపుద్దంట కనపడుతుంది. పోలీస్ అక్కడ కండపుద్దంట చనిపోయిండు, తొక్కిస్తారంటే చనిపోయిండు. అయినా కూడా ఆయన సానుభూతి చూపించలేదు, వాళ్ళని మందలించలేదు, వాళ్ళ దగ్గరికి పోలేదని దాని మీద ఆయన ఓవర్ చేసాడు దాని మీద. కాబట్టి ఇమీడియట్లీ అక్కడ కళ్ళ ముందట కనపడుతుంది. అయిన మూలంగానే చనిపోయినది కళ్ళ ముందట కనపడుతుంది. అది మీ మీడియాలో కూడా వచ్చింది, యూట్యూబ్లలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఇమీడియట్లీ విచారణ ఏంటంటే ఇమీడియట్లీ అక్కడ వాస్తవం ఆయన వచ్చినాక వెంటనే 1-2 గంటలకు చనిపోయింది. కాబట్టి ఇమీడియట్లీ విచారణ చేసి తీసుకుపోయి అరెస్ట్ చేసారు. ఆయన కూడా వాస్తవం విచారణ చేయమని చెప్పిండు కదా, అది కూడా విచారణ చేసినాక ఇమీడియట్లీ అరెస్ట్ చేసారు. ఏదైనా ఎవరైనా చట్టం ముందు సమానమే. వాడి పెద్దోడైనా, చిన్నోడైనా, ప్రధానమంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, మంత్రి కొడుకులైనా, ఎవరైనా చట్టానికి అందరూ సమానులే. ఆ లక్ష్యంతోనే ముందుకు. పేదవాడికి ఒకటి చట్టము, ధనికుడికి ఒక చట్టం లేదు. ధనికుడైనా పేదవాడికైనా అంత మా కాంగ్రెస్ ప్రభుత్వం సమానంగానే చూస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా సమానంగానే చూస్తుండ్రు. ఇంకోటి